శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణపతే నమః వరఫలాల కార్యక్రమానికి స్వాగతం. 17 నవంబర్ 2024 నుండి 23 నవంబర్ 2024 వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమాను అనుసరించి గోచార రీత్యా ఈ యొక్క వారం ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ముఖ్యంగా వచ్చినప్పటికీ ముందుగా గ్రహస్థితి చూద్దాం. గ్రహస్థితి గమనించినట్లయితే గురువు వృషభంలో కొనసాగుతున్నాడు. అదేవిధంగా కుజుడు నీచత్వం పొందాడు. కుజ స్తంభన అనేది జరుగుతుంది. ఇది కర్కాటకంలో జరుగుతున్నది. నీచత్వంలో ఉన్నాడు కుజుడు. అదేవిధంగా కేతువు వచ్చేటప్పటికి మనం గమనించినట్లయితే కేతువు కన్యలో, అదేవిధంగా రాహు వచ్చేటప్పటికి మీనంలో, మరియు బుధుడు రవి కలిసి వచ్చేటప్పటికి తన యొక్క మార్పు జరిగిందన్నమాట. రవి యొక్క మార్పు అనేది 16వ తారీఖున జరిగింది. 17వ తారీఖున రవి యొక్క మార్పు వచ్చేటప్పటికి వృశ్చికంలోకి జరిగింది. బుధుడితో కలవటం జరిగింది. అదేవిధంగా శుక్రుడు వచ్చేటప్పటికి మనం గమనించినట్లయితే ధనస్సులో కొనసాగుతున్నాడు. శని కుంభంలో కొనసాగుతున్నాడు. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందని చూద్దాం. కుంభరాశి వారికి వచ్చేటప్పటికి ఈ యొక్క వారం అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతున్నారు. వృత్తిరీత్యా వ్యాపార రీత్యా అనుకూలంగా ఉంటుంది. శుక్రుడు లాభస్థానంలో అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. ధన సంబంధితమైన విషయాలు స్నేహితులతో గడపగలుగుతారు. ప్రశాంతంగా ఉంటుంది. ఫైనాన్షియల్ రొటేషన్ అనేది అనుకూలంగా ఉంటుంది. కానీ జన్మరాశిలో ఉన్నటువంటి శని వీరికి శోకతప్త హృదయాన్ని కలిగిస్తూ ఉంటాడు. మధ్యలో మీరు గమనించినట్లయితే ఆ యొక్క ప్రభావం ఉన్నప్పుడు కంపల్సరీగా వెంకటేశ్వర స్వామిని మనసులో స్మరించండి. ఎందుకంటే మానసికంగా శారీరకంగా కొంచెం శ్రమనిస్తాడు. జుట్టు రాలిపోవడం కానీ, కాళ్ళకి కీళ్ళకి మోకాళ్ళకి నొప్పులు రావడం కానీ జరుగుతూ ఉంటుంది. కానీ ఈ వారం కోర్టు సంబంధితమైనటువంటి లావాదేవీలు, గృహ పంచాయతీలు, మధ్యవర్తి పంచాయతీలు మరియు అదేవిధంగా ఈ యొక్క విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. పునర్వివాహ సంబంధితమైన విషయాలు మరియు అదేవిధంగా వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు, ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. స్త్రీ సౌఖ్యాన్ని పొందగలుగుతారు ఈ యొక్క రాశివారు. ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి నూతన వివాహ ప్రయత్నాలతో పాటు పునర్వివాహ ప్రయత్నాల్లో కూడా ఒక అడుగు ముందు ఉండగలుగుతారు. మరియు చేసేటువంటి పనిలో విజయాన్ని సాధించగలుగుతారు. మీ ఉన్నత అధికారులు ఎవరైతే ఉంటారో మీరు పనిచేసేటువంటి ఆఫీస్లో వారి యొక్క ఇష్టతని పొందగలుగుతారు. వారికి ఇష్టడుగా మీరు ఉండగలుగుతారు. ఇది మరియు అదేవిధంగా రాజకీయంగా కూడా మీకు రాణించేటువంటి ఒక మంచి సమయంగా మీరు భావిస్తారు. ఉన్నత ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాలు, స్థానచలనానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేయాలనుకుంటారు. దానికి ముందడుగు పడుతుంది. విద్యార్థులు కష్టపడి చదవగలిగితే విజయాన్ని సాధించగలుగుతారు, ముందుండగలుగుతారు. చేసేటువంటి పనిలో కాన్ఫిడెన్స్ విషయంలో ఒక అడ్డంకులు ఏర్పడుతూ ఉంటాయి. ఏ ప్రభావం ఏ ప్రాబ్లం లేనప్పటికీ కూడా ఈ యొక్క శని జన్మరాశిలో ఉన్నప్పుడు కొన్ని కష్టాలను కలిగిస్తూ ఉంటాడు. ఆరోగ్యపరంగా చింతన కలిగిస్తూ ఉంటాడు. ఆ విషయంకి మీరు వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయటం, ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజు చేసేటువంటి దీపారాధన అనేది విశిష్టమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. మరియు అదేవిధంగా నువ్వుల నూనెతో చేసేటువంటి దీపారాధన అనేది చాలా ఉపయుక్తమైనటువంటిది. మరియు అదేవిధంగా గంధాన్ని ప్రతినిత్యం ధరించండి. గంధాన్ని ధరించినట్లయితే మీకున్నటువంటి ఈ యొక్క ప్రభావం ఏదైతే ఉందో అది కొంచెం దూరం అవుతుంటుంది. మరి వాటితో పాటు విద్యార్థులకు వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు.